రాయబడినటువంటి పత్రిక ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 8-9 వచనాలు కలిసి చదువుకుందాం. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మొదటి తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు కలిసి చదువుకుందా. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల్ తండ్రి, ఈ సమయంలో నీకు వాక్యమును ధ్యానించుకుని పోతుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. అయోగ్యుడు, అపాత్రుడు, బలహీనుడైన మీ దాసును మీరు బలపరచండి. మీ ఆత్మచేత నింపండి. నీ ప్రజలకు కావాల్సిన వాక్యము, కావాల్సినటువంటి హెచ్చరిక, బలము, ఆదరణ, గద్దింపు, ప్రోత్సాహము, పురికొల్పు అనుగ్రహించండి. సహాయం చేయండి. అటు ఇటు చెలించే మా తలంపులు, మధ్యలో మోగేటువంటి మొబైల్ ఫోన్లు, ఆయా మాటలు, వీటి ద్వారా మేము డిస్టర్బ్ కాకుండా దేవుని వాక్యమును మేము స్వీకరించే వారముగా, అంగీకరించే వారముగా మీరు మాకు అనుగ్రహించండి. సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ అక్టోబర్ 31వ తారీఖు చరిత్రలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దినం. దాన్ని ఏమంటారు అంటే రిఫర్మేషన్ డే అంటారు. సంఘ సంస్కరణ దినము అని పిలుస్తారు. దాని వెనుక చరిత్ర తెలుసుకోవటం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవుని యొక్క కర్తవ్యము కూడా. అంటే ఇక్కడ చరిత్ర చెప్పుకునేది ఏదో మనం అలా విని వెళ్ళిపోవటానికైతే కాదు. ఆ ఇంప్లికేషన్స్, ఆ చరిత్రలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనేది ప్రాముఖ్యం. ఒకవేళ వాక్యం అనేది కేవలం వినటానికే అయితే అవి మన చెవులు చాలా దురద చెవులు అనుకోవాలి. ఏ రోజు కూడా మన చెవులను అలా మన అభ్యాసం పెట్టుకోకూడదు. కొన్ని విషయాలు మన చెవులకు మధురంగా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళవు. ఇక్కడే ఆగిపోతే వాక్యం వల్ల ఉపయోగం లేదు. వాక్యం మన హృదయాల్లో ప్రవేశించాలి, మన జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే ప్రియులరా, 1517వ సంవత్సరంలోని పరిస్థితులు అంటే ఇప్పటికి దాదాపు 507 సంవత్సరాల క్రితం విషయం నేను మాట్లాడుతున్నాను. అప్పటికి అమెరికా దేశం ఇంకా ఏర్పడలేదు. ఇంగ్లాండ్ దేశమే చాలామందిని పరిపాలిస్తూ ఉండేది. అప్పట్లో జర్మనీ దేశం కూడా చాలా పెద్ద దేశంగా ఉండేది.
క్రీస్తు సంఘము మొదటి 300 సంవత్సరాలు ఎంతో శ్రమల గుండా వెళ్ళింది. ఎంత శ్రమలు అంటే క్రైస్తవులం అనే పేరు చెప్తేనే అటు రాజులు, చక్రవర్తులు, ఇటు వేరే ప్రజలు హింసించేవాళ్ళు. ఆ క్రైస్తవులని తగలబెట్టి ఆ వెలుగులో వారు ఆటలాడుకునేవారు. ఈ పెద్ద పెద్ద స్టేడియంస్లో ఈ విశ్వాసులను ఉంచి వారి మీదకి సింహాలు వదిలి వాళ్ళు అటు ఇటు పరుగెడుతుంటే చూసి ఆనందించేవారు. ఇది క్రైస్తవ్యం మొదటి శతాబ్దం, 2వ శతాబ్దంలో. తర్వాత 3వ శతాబ్దం మధ్యలోకి వచ్చేసరికి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు కాన్స్టంటైన్ చక్రవర్తి. ఆయన యుద్ధానికి వెళ్తూ ఈ యుద్ధంలో నేను గెలిస్తే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని ఒక తీర్మానం చేసుకుని, నిజంగా మారు మనసు లేదు, రక్షణ లేదు, లేఖనాలు తెలియవు. రాజుగారు అట్లా నమ్ముకున్నాడు. ఆ యుద్ధంలో ఆయన గెలిచాడు. వెంటనే రాజుగారు అన్నాడు, నేను ఇక నుంచి క్రైస్తవుని అన్నాడు. వెంటనే మంత్రులు, సైన్యం అంతా మేము కూడా క్రైస్తవులం అన్నారు. సో రాజ్యం మొత్తం క్రైస్తవ రాజ్యం అయిపోయింది. అప్పటిదాకా క్రైస్తవులకు పండగలు లేవు, కాబట్టి ఇప్పుడు పండగలు కావాలి, ఎందుకంటే సెలవులు కావాలి కదా. కాబట్టి క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు ఇలాగా ఆచారాలు వచ్చేసాయి. కొంత అక్కడక్కడ దైవజనులు లేస్తూ వచ్చారు, అగస్టిన్ లాంటి వాళ్ళు. ఎప్పటికప్పుడు సాతానుడు సంఘాన్ని పాడు చేయటానికి తప్పుడు బోధలు తీసుకొచ్చేవాడు. సెంట్ అగస్టిన్ 300 సంవత్సరాల్లో ఉన్నప్పుడు అప్పుడొచ్చిన బోధ ఏంటంటే, పెలేజియస్ అనేటువంటి వ్యక్తి లేచి ఏమన్నాడు అంటే, మనము జన్మతః పాపులము కాదు, మన క్రియల వలననే పాపులం అని బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ మాట అంటుంటారు, మనం పుట్టుకతో పాపులము కాదు అంటుంటారు. అది ఇప్పుడు వచ్చిన కొత్త బోధ కాదు. 300 సంవత్సరంలోనే వస్తే సంఘమంతా కూర్చొని అది తప్పు అని నిర్ధారించి వాళ్ళని తప్పుడు బోధకులుగా ప్రకటించారు. విచిత్రం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రకటిస్తే ఇంకా వాళ్ళని ఒప్పుకుంటున్నారు కొంతమంది. అట్లాగే త్రిత్వం మీద చాలా అటాక్స్ జరిగాయి. కొంతమంది లేచి ఏమన్నారు తెలుసా, యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అని బోధించడం మొదలుపెట్టారు. మళ్ళీ అందరు కలిసి కూర్చొని వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని ఎంతో స్టడీ చేసి, లేదు ఇది తప్పుడు బోధ, యేసు ప్రభువారు దేవునితో సమానమైన వాడు, సేమ్ సబ్స్టెన్స్, అలాంటి వాడే, ఆయనే అని చెప్పి వారు ప్రకటిస్తూ వచ్చారు. ఇలాగ సంఘం వెళ్తుండగా ఇక 500 సంవత్సరం మొదలుకొని దాదాపు 1500 సంవత్సరం వరకు సంఘము రోమన్ క్యాథలిక్ చర్చ్ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఆ దినాల్లో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎవరైతే సంఘానికి అధిపతి ఉంటాడో, పోపు గారు కానీ ఎవరైతే, ఆయనే రాజ్యానికి రాజులాగా కూడా పరిపాలించేవాడు. సో రాజకీయం, భక్తి ఈ రెండు కూడా కలిసిపోయాయి. ఎంత మిళితమైపోయాయి అంటే ఇక రెండింటిని విడదీయలేం. ఈ లోపల వాక్యం మీద నుంచి దృష్టి మరలిపోయి ఆచారాల మీద పడిపోయింది. సో ఆ కాలక్రమేణా ఒక్కసారి కాదు, ఇది నెమ్మదిగా జరిగి ఎంత లేఖన విరోధమైనటువంటి అభ్యాసాలు మొదలయ్యాయంటే, ఈ క్రీస్తు శకం 1517 సంవత్సరం వచ్చేసరికి ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదం ఏం జరిగింది అంటే, ప్రజలకు వాక్యం తెలియదు. వాళ్ళు ఒక తీర్మానం చేశారు, పోపు గారు ఏంటంటే, ప్రజలెవ్వరూ బైబిల్ కలిగి ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ కానీ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు తప్పుడు అర్థాలు తీస్తారు, వాళ్ళకి అర్థం చేసుకోవడం రాదు, వాళ్ళంతా చదువులేని వాళ్ళు. కాబట్టి ఎవ్వరు కూడా బైబిల్ చదవకూడదు, మీ దగ్గర బైబిల్ ఉండకూడదు. అసలు బైబిల్ని మామూలు భాషలోకి ఎవరు మార్చకూడదు. కేవలం లాటిన్ అనేటువంటి లాంగ్వేజ్ ఉండేది, లాటిన్, ఆ భాషలో మాత్రమే బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ కూడా ఇక్కడ ఉండే చర్చిలో ఉండే ఫాదరీ గారు ఆయన మాత్రమే చదవాలి. ఆయన ఏది వివరిస్తే అదే మీరు వినాలి తప్ప మీరు సొంతంగా ఎవ్వరూ బైబిల్ చదవద్దు. ఎందుకు? మీరు చదివితే మీకు అర్థం కాదు, మీ తప్పుడు బోధ చేస్తారేమో. కాబట్టి ప్రజలను వాక్యానికి దూరం చేశారు. ప్రజలకేమో లాటిన్ రాదు, అది చాలా కాస్ట్లీ లాంగ్వేజ్, ప్రజలకు వచ్చేది వాళ్ళ మామూలు భాష. ఇక రెండవది, ఈ సంఘంలో అది లిటర్జీ అంటారు. ఇప్పటికి కొన్ని సంఘాల్లో ఉంటాయి. ఇప్పుడు మనం అందరం వస్తాం, ఫస్ట్ ప్రార్థన ఏంటి అంటే, ఇప్పుడు మనం మామూలుగా స్పాంటేనియస్గా మనం ప్రార్థన చేస్తాం.
కొన్ని సంఘాలు ఎలాంటి వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చాలా చక్కగా మంచి మంచి పదాలు, థియలాజికల్గా సౌండ్ పదాలు వాడి ఒక ప్రేయర్ తయారు చేశారు. దీన్ని చదవండి అన్నారు. కాబట్టి అందరూ దాన్నే లిటర్జీ అంటారు. ఇప్పటికీ కొన్ని సంఘాల్లో ఉంటుంది. మీరు వెళ్ళి మీ సొంతంగా ప్రార్థన చేయాల్సిన పనిలే, ఆల్రెడీ రాసి ఉంటుంది, దాన్ని చదువుతారు. కాకపోతే అది ఆ స్పిరిట్ మర్చిపోయి ఓన్లీ చదివితే అది న్యూస్ రీడింగ్ అయిపోతుంది. అట్లా జరిగిపోయింది. కానీ ఆరంభంలో వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఆ లిటర్జీ కూడా లాటిన్ భాషలో పెట్టారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి సంఘానికి పోతే 1500 సంవత్సరాల్లో ఫాదరి గారు చెప్పేది ఏం అర్థం కాదు. లిటర్జీ మనం ప్రార్థన చేసుకుందాం అంటాడు, ఆ ప్రార్థన ఏంటో వాళ్ళకి అర్థం కాదు. వాక్యం చదువుతారు, వాక్యం అర్థం కాదు. ఇక వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ చదివిన వాక్యాన్ని ఈ పాస్టర్ గారు లేదా ఫాదరి గారు ఏం చెప్తాడో అదే ప్రామాణికం, ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి ప్రజలు వాక్యం దూరం అయిపోయారు. ఈ లోపల జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన బైబిల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఆయన దొరకలేదు, ఆయన దొరికితే చంపేసేవాళ్ళు. కానీ ఆయన తర్వాత ఆయన అనుచరులందరినీ చంపేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా బైబిల్ తర్జుమా చేయటం తప్పు అని చెప్పారు. ఇక వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తే వాళ్ళు ఆ విధంగా వారు సంఘమును లోపల అంధకార యుగంలోకి నడిపించారు. ప్రాముఖ్యంగా వాళ్ళు చెప్పిన బోధ ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పరలోకము నరకము, ఇది బైబిల్ చెప్పేది. ధనవంతుడు లాజరు ఉపమానంలో కూడా ధనవంతుడు చనిపోయాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఉన్నాడు. వీళ్ళేం చెప్పారు అంటే ఈ 2 స్థలాలు కాదు, మధ్యలో ఒక వెయిటింగ్ రూమ్ లాగా ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే పర్గేటరీ అన్నారు. తెలుగులో ఉత్తరించు ఆత్మల స్థలం అన్నారు. అంటే ఏంటంటే కొన్ని రోజులు అక్కడ పనిష్మెంట్ పొంది, అంటే ఈ చేసిన పాపాలకి యేసు ప్రభు రక్తం సరిపోలేదు, నువ్వు చేసిన పాపాలకి నువ్వు కొన్ని రోజులు అక్కడ శిక్ష ఎన్ని రోజులో తెలియదు, అక్కడ శిక్ష అనుభవించి అక్కడి నుంచి పరలోకానికి వెళ్తావు. అంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తుండాలి, అయ్యా మా నాన్న మా అమ్మ వాళ్ళు ఉత్తరించు ఆత్మల స్థలంలో ఉన్నారు, పర్గేటరీలో ఉన్నారు, దయచేసి నువ్వు అక్కడి నుంచి ఆడికి మార్చు అని చెప్తుండాలి. ఇది దానికి బైబిల్ ఆధారమే లేదు. ఇక దాని తర్వాత డబ్బులు అవసరం అయ్యేసరికి ఏం చేశారు అంటే పాప పరిహార పత్రాలు అమ్మడం మొదలుపెట్టారు. అంటే ఏంటంటే నీ పాపాలు పరిహారం కావాలంటే నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో నీ ఇష్టం, విడిచిపెడతావో లేదో ఇష్టం, మా దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది, ఈ సర్టిఫికెట్ కొంటే నీ పాపాలు పరిహారం అవుతాయి. దాన్ని ఇంకొక అడుగు ముందుకేసి డబ్బు కోసం ఏమన్నారంటే నీ ఒక్కడి పాపాలు కాదు, చచ్చిపోయారే మీ బంధువులు మీ పితరులు వాళ్ళకు అక్కడ అక్కడ టార్మెంట్ చేయబడుతున్నారు, వేధించబడుతున్నారు, వాళ్ళు అక్కడి నుండి పరలోకానికి వెళ్ళాలంటే మీరు మా దగ్గర పరిహార పత్రాలు కొనండి, అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇలాగా ప్రజల్ని మభ్యపెట్టేశారు. చరిత్ర చెప్తుంది, ఒక ఆయన టెడ్జల్ అనేటువంటి ఆయనకు అప్పచెప్పారు ఈ పరిహార పత్రాలు అమ్మటం. సరే ఒక ప్రతి ఊరికి వెళ్తాడు, ఆ ఊరి సంఘ పెద్దలను కలుస్తాడు, ఆ ఊరిలో పత్రాలు అమ్ముతాడు, ఆ డబ్బు పైకి పంపించేస్తాడు. అలా డబ్బంతా లెక్క పెట్టారు, సీల్ చేశారు. ఈ లోపల ఇక్కడున్న లోకల్ సంఘ కాపరి ఏమన్నా అంటే మరి మీరు ఎంత దూరం వచ్చారు, మాకేం భోజనాలు పెట్టరా, మీరు వెళ్ళిపోతారా అంటే అరే డబ్బులు ఆల్రెడీ సీల్ చేశాం కదా అని చెప్పి మళ్ళీ బెల్లు కొట్టి అందరిని రమ్మని, ఇప్పుడే నాకు కొన్ని కేకలు వినపడుతున్నాయి ఆ పర్గేటరీ నుండి, ఎవరో మీ దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీ బంధువులు ఎవరో ఇంకా అక్కడ ఏడుస్తున్నారు, మీరు ఇంకా పత్రాలు కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కొంటే మీ బంధువులు అక్కడ వేదన నుంచి విముక్తి పొందుతారు అని మరలా అంటే ఇట్లాగా ప్రజలని. దాని తర్వాత యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు కాదు, మరియమాతను కూడా ప్రార్థించాలి. వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రజలలో కొంతమంది పరిశుద్ధులు అని వారి జీవితాన్ని బట్టి వారు ప్రత్యేకమైన వారు. యేసు ప్రభువు మన మాట వినటం కంటే వాళ్ళ మాట బాగా వింటాడు. రికమెండేషన్ అన్నమాట. అంటే నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గర పోలేవు, నువ్వు ఫలానా వాళ్ళకు ప్రార్థన చేస్తే వాళ్ళు యేసు ప్రభువు చెప్తారు ఏమని, వీళ్ళ కొంచెం పరలోకంలో చేర్చుకోవాలి. అట్లాగా చనిపోయిన వారికి ప్రార్థన ఇప్పుడు నిన్న చేసి ఉంటారు కదా, అంటే కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది దాని విషయం అర్థం కావట్లా. సమాధుల పండుగలో వారు చేసేది ఏంటంటే చనిపోయిన వారికి చేసేటువంటి ప్రార్థనలు, కానీ బైబిల్ అలా ఎక్కడా చెప్పట్లేదు. ఇలాగ సంఘం అనేది ఇంకా చెప్పాలంటే చాలా
పాపాలు ఒప్పుకోవాలి అంటే దేవుని దగ్గర నువ్వు డైరెక్ట్గా పోలేవు. కాబట్టి ఏం చేయి, మేము కూర్చుంటాం ఇక్కడ, మేము కూర్చుంటే మీరు వచ్చి మీరు చేసిన పాపాలన్నీ చెప్పండి, మేము దానికి ఏం శిక్ష వేయాలో మేము చెప్తాం. యేసు ప్రభు రక్తం ఎటుపోయింది, యేసు ప్రభు సిలువ ఎటుపోయింది, యేసు ప్రభు యొక్క రక్షణ కార్యం ఎటుపోయింది, అవన్నీ సరిపోవు, మేం చెప్పింది చేయండి. ఇలాగ ప్రజలని అంధకారంలో ఉండగా 1500 సంవత్సరంలో జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన జన్మించాడు 1483లో. ఆయన కూడా రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. ఎంఏ చదివాడు, ఇక లాయర్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ లోపల ఆయన ఒకరోజు ప్రయాణం చేస్తుంటే పెద్ద తుఫాను వచ్చింది. మెరుపులు ఉరుములు వచ్చేసరికి భయపడ్డాడు. కింద పడిపోతుంటే మొక్కుకున్నాడు, ఒకవేళ ఈ తుఫాన్లో నేను రక్షించబడితే నేను కూడా ఫాదర్ని అవుతాను అని తీర్మానం చేసుకున్నాడు. తుఫాన్లో కాపాడబడ్డాడు. ఆయన ఫాదరే అయిపోయాడు. 1507 సంవత్సరంలో ఫాదర్ అయిపోయాడు. చాలా భక్తి గలవాడు, బైబిల్ని విపరీతంగా చదివేవాడు. ఈ చదువుతున్న కొలది తనకు అర్థమైంది ఏంటంటే తను పాపి అని అర్థమైంది. ఎప్పుడైతే తను పాపి అని అర్థమైందో తను తాను హింసించుకోవడం మొదలుపెట్టాడు, తను తాను ఇబ్బంది పెట్టుకోవడం మొదలుపెట్టాడు. చల్లో నిలబడేవాడు, బట్టలు లేకుండా చల్లో నిలబడేవాడు, తను తాను కొట్టుకునేవాడు. ఏంటంటే పాపానికి పరిహారం కావాలి. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుంది? విశ్వాసం ఉండాలి, యేసుప్రభుని నమ్మాలి, కానీ అదొక్కటి సరిపోదు, నువ్వు క్రియలు చేయాలి. ఇగో పలానా వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళ వెంట్రుకలు అక్కడ ఉన్నాయి, అవి చూసి రావాలి, వాళ్ళ గోర్లు అక్కడ ఉన్నాయి, అవి తాకి రావాలి. ఇది వారు చెప్పినటువంటి భక్తి, వెనరేషన్ ఆఫ్ సైన్స్ అంటారు. ఆయన వాటికన్ సిటీకి వెళ్ళాడు చూడటానికి, పోప్ గారిని, ఫాదరీ కదా, వెళ్ళాడు. అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, అక్కడ మెట్లు ఉంటాయి, మెట్ల మీద పాక్కుంటూ వెళ్ళాడు. కానీ తనకు అర్థమైంది ఏంటంటే తాను క్రియల ద్వారా నీతి సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం వలన నీతిమంతుడు విశ్వాసం మూలముగా. తన జీవితంలో గొప్ప పోరాటం చెలరేగింది. ఒకవైపేమో బైబిల్ ప్రొఫెసర్ అయిపోయాడు, బైబిల్ బోధిస్తున్నాడు స్టూడెంట్స్కి, సంఘ కాపరి. కానీ తన లోపల అర్థమవుతుంది ఇవి చేసేవన్నీ తప్పు అని. ముఖ్యంగా ఈ పాప పరిహార పత్రాలు ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కాబట్టి 1517 సంవత్సరంలో అక్టోబర్ నెల 31వ తారీఖు తను ఏ సంఘానికి కాపరిగా ఉన్నాడో ఆ చర్చ్ గోడకి విటెన్బర్గ్ అనేటువంటి జర్మనీ ప్రాంతంలో ధైర్యం తెచ్చుకొని ఆ చర్చ్ గోడకి 95 పాయింట్స్ రాసి పెట్టాడు. ఇవి లేఖనానుసారం కాదు, మీరెవరైనా ఇవి లేఖనానుసారం అనుకుంటే రండి మనం మాట్లాడదామని చెప్పి ఆయన డిబేట్ పెడదామని కాదు, తన స్టూడెంట్స్ వాళ్ళు స్కాలర్లీగా నేర్చుకుంటారు అని, అది ప్రపంచాన్ని మారుస్తుంది అని ఆయన ఎప్పుడు అనుకోలే. ఒక మారుమూల పట్టణంలో ఒక గోడకు తగిలిచ్చిన ఆ 95 సిద్ధాంతాల కాపీ ప్రపంచ చరిత్రని సమూలంగా మార్చివేసింది. దేవుని కృపను బట్టి అదే సమయంలో జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టాడు. అప్పటి వరకు బైబిల్ అనేది ఇలా పుస్తకాల్లో లేదు, గ్రంథాల్లో రాసేవాళ్ళు, చేత్తో రాసేవాళ్ళు. అది చాలా కాస్ట్లీ. ఒక చుట్ట ఉండేదిగా చాలా చుట్టలు ఉండేవి, మోసుకొని పోవడం కష్టం. కానీ అక్కడ స్టార్ట్ అయింది. ఇక మార్టిన్ లూథర్ రాసిన సిద్ధాంతాలు అందరూ దేశంలో పంచడం మొదలుపెట్టారు. నెమ్మదిగా అది అంటుకొని జర్మనీ దేశం మొత్తం నిజమే, ఈ సిద్ధాంతాలు నిజం, ఇలా బైబిల్ ఇలా చెప్పట్లేదు అని చెప్పి ప్రజలు తెలుసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆ దినాల్లో ఉన్న సంఘం ఈయన బహిష్కరించేసింది. ఇతడు అబద్ధ బోధకుడు అని ముద్ర వేసింది. అప్పుడు ముద్ర వేయటం కాదు, చంపడమే. ఎవరైనా సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేయటమే. ఇది వారి సిద్ధాంతం. కానీ దేవుడు తన కృపను బట్టి కాపాడాడు. 1521లో ఒక డిబేట్ లాంటిది పెట్టారు రాజుల దగ్గర, జర్మనీ రాజుల దగ్గర పెట్టి, మార్టిన్ లూథర్ ఇవన్నీ నువ్వు రాసావు కదా, వీటిని తప్పు అని ఒప్పుకుంటావా, లేదా నిన్ను ద్రోహి అని తీర్పు తీరిస్తే నువ్వు చచ్చిపోతావు. అప్పుడు ఆయన అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా మనస్సాక్షి దేవుని వాక్యము చేత పట్టబడింది,
నేను అవునని కానీ కాదని కాదు చెప్పలేను. దేవుడు వాక్యము ద్వారా నేను ఒప్పింపబడితే తప్ప నేను చెప్పింది తప్పని నేను, అయితే నువ్వు ద్రోహివి అని తీర్పు తెరిచాడు. చంపేయాలి గాయన్ని, కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడు. హైడింగ్లోకి వెళ్ళిపోయి పాత నిబంధనను కొత్త నిబంధనను జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. తర్జుమా చేసి ప్రజలు, అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది, ప్రజలకు వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. వాక్యాన్ని అందించారు. ఆయన అనుచరులు బయలుదేరారు. ఇలాగ జర్మనీ దేశంలో ప్రారంభమైన ఉజ్జీవం ప్రపంచమంతా అంటుకొని ప్రొటెస్టెంట్ చర్చెస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనందరం ఏమంటారంటే ప్రొటెస్టెంట్ చర్చిలు అంటారు. దేనికి ప్రొటెస్ట్ చేశారు? లేఖన విరోధమైనటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. సరే, ఈ చరిత్ర కాదు నేను చెప్పాలనుకున్నది, కానీ ఈ సంఘ సంస్కరణ అనేది ప్రాముఖ్యంగా 4 నినాదాల మీద ఆధారపడ్డది. 5వ తర్వాత చేర్చారు. ప్రాముఖ్యంగా మార్టిన్ లూథర్ కాలంలో 4 నినాదాల మీద మొదలైంది. మొట్టమొదటిది ఏంటంటే సోలా స్క్రిప్చరా, అది లాటిన్ భాషలో టర్మ్. సోలా స్క్రిప్చరా అనగా లేఖనము మాత్రమే, లేఖనము మాత్రమే, వాక్యము మాత్రమే అంతిమమైన అధికారం. ఇది కాకుండా వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, లేకపోతే ఇంకేదో చెప్పారు, లేకపోతే సంఘంలో తరతరాల నుంచి ఇలా చేస్తున్నారు, ట్రెడిషన్ లేదు. లేఖనము మాత్రమే. ప్రియ సోదరి సోదరులరా, నా జీవితం దేని మీద కట్టబడాలి? ఇగో దేవుని వాక్యం మీద కట్టబడాలి. ఏం చెప్తున్నాడు పేతురు గారు మనం చదివిన వాక్య భాగంలో? మేము ఒక స్వరం విన్నాం. ఏం స్వరం అది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించే స్వరం విన్నాం. కానీ అది ప్రామాణికము కాదు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన. నేటి దినాలు అనేక మంది ఎక్కడ పరుగులెడుతున్నారు? వాక్యం కాదు, అగో ఆయనకు దర్శనాలు వస్తాయంట, ఆయన కళలు వస్తాయంట, ఆయన ఏదో చెప్తాడంట. ప్రజలు పరుగులు పెడుతున్నారు. మన జీవితం దేని చేత నడిపించబడాలి అంటే ఇన్ఫాలిబుల్ ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో మన జీవితాలు వేరుపారి స్థిరపడాలి. దేని మీద మన జీవితం ఆధారపడింది? కొంతమంది జీవితాలు లేఖనం మీద కంటే మనుషుల మీద ఆధారపడతాయి. లేకపోతే అందరు చేస్తున్నారు, మనం చేద్దాం. లేఖనం ఏం చెప్తుంది? ఇప్పుడు చూస్తున్నాం కదా, లేఖనం చెప్తుంది ఏమని? విగ్రహాన్ని ఆరాధించకూడదు. కానీ ప్రజలు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళే, క్యాథలిక్స్ మాత్రమే కాదు, ప్రొటెస్టెంట్స్ కూడా కొంతమంది విగ్రహాలు పెడుతున్నారు. అంటే లేఖనం చెప్పింది కాదు, వాళ్ళకు అనిపించిందే. లేఖనము ప్రియులరా, దీన్ని మనం ప్రేమించాలి, దీన్ని మనం ఘనపరచాలి, దీన్ని చదవాలి, ధ్యానించాలి, లోబడాలి, పాటించాలి. మనం ఇక్కడికి వచ్చేది ఏదో కొత్త విషయం తెలుసుకొని, సమాచారం తెలుసుకొని వెళ్ళిపోవడానికి కాదు. దానికి గూగుల్ ఉంది, దానికి చాట్ జీపీటీ ఉంది, మీరు ఇంట్లో కూడా కొట్టుకోవచ్చు. దానికి కాదు మనం వచ్చేది. మన జీవితం ఆత్మీయంగా మార్పు చెందాలి. మార్పు చెందాలంటే దేవుని వాక్యం చేత నువ్వు నేను పోషించబడాలి. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ వాక్యమును ధ్యానించాలి. ఒక్కసారి ఈ యొక్క రిఫర్మేషన్ డే ఈరోజు కాదు, గురువారం రోజు, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా వాక్యం మన జీవితంలో ప్రాముఖ్యం, అల్టిమేట్ అథారిటీ అవుతుందా? నీ బైబిల్ నువ్వు రోజు చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? ఈ బైబిల్లో నీ కొరకు ఏముందో, నీ కొరకు ఏం ఆజ్ఞలు ఉన్నాయో, నీ కొరకు, నీ క్షేమం కొరకు దేవుడు ఏమి రాసి పెట్టాడో దాన్ని గమనిస్తున్నావా? ఇలా రాయబడి ఉంది అని చెప్పగలుగుతున్నావా నీ జీవితంలో? సోలా స్క్రిప్చరా, దిస్ ఈజ్ అల్టిమేట్. ఇంకా వేరేవి లేవు. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారు? వాక్యం మంచిదే, కానీ వాక్యంతో పాటు పోప్ గారు రాసింది కూడా చదువుకోవాలి. వాక్యంతో పాటు వేరే వాళ్ళు రాసినాయి. ఇప్పటికీ అలా నడుస్తుంది క్రైస్తవ సమాజంలో. మారు మనస్సు కాదు, మార్మన్స్. జోసెఫ్ స్మిత్ అనే ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. మన దేశంలో పాకుతుంది, ఇప్పటికి వచ్చిన హైదరాబాద్ వచ్చేసింది, ఇంకా పాకుతుంది. లేటర్ డే సెయింట్స్ అంటారు.
వాళ్ళొక తెగ, ప్రపంచంలో అతి పెద్ద తెగ. వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ చదవాలి, కానీ బైబిల్తో పాటు ఇంకో బుక్ ఉంటుంది, వాళ్ళ బుక్ చదవాలి. నేటి దినాల్లో మీరు ఆంధ్ర సైడ్ వెళ్తే బైబిల్ మిషన్ చర్చలు ఉంటాయి. వాళ్ళు బైబిల్తో పాటు వాళ్ళ అయ్యగారు ఏం రాశారో అవి ఎక్కువ చదువుతారు, బైబిల్తో పాటు దాన్ని ఈక్వల్ చేస్తారు. పిల్లరా, మంచిది అయి ఉండొచ్చు, కానీ లేఖనము ఫైనల్, సోలా స్క్రిప్చరా. రెండవ సిద్ధాంతం ఏంటంటే సోలా ఫిడే, విశ్వాసము చేత మాత్రమే. మనం చదివాం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చెప్పిందంటే విశ్వాసం కావాలా, వద్దనట్లా, కానీ విశ్వాసము ప్లస్ క్రియలు. ఏం క్రియలు? భక్తిగా ఉండాలా. ప్రతిరోజు ఆ బల్ల, ఇప్పుడు మనం బల్ల ఏమని నమ్ముతున్నాం? యేసు ప్రభు శరీరానికి రక్తానికి చిహ్నములను నమ్ముతున్నాం. కానీ వాళ్ళు ఏం నమ్మారు? లిటరల్గా యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం, దాంట్లో రోజు పాల్గొంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇగో ఫలానా చోట రెలిక్స్, వాళ్ళ పరిశుద్ధుల యొక్క వస్త్రాలు ఉన్నాయి, లేకపోతే వారి అవయవాలు ఉన్నాయి, లేకపోతే వారి వస్తువులు ఉన్నాయి, పోయి వాటిని తాకాలి. అట్లా పుణ్యం వస్తుంది. అట్లా పుణ్యం వస్తుంటే ఏదో ఒక పాయింట్లో దేవుడిని నీతిమంతుడిగా తెరుస్తాడు. కేవలం విశ్వాసము ఇదేం కొత్త సిద్ధాంతం కాదు. సంఘం ఆరంభంలోనే గలతీ సంఘాలకు వెళ్ళి, యెరూషలేములోని కొందరు వెళ్ళి బోధించారు. ఏమని? విశ్వాసం ఒక్కటే సరిపోదు, ప్లస్ సున్నతి కావాలి. పౌలు గారు తల బద్దలైపోయింది ఆయనకి, ఎంత కోపం వచ్చిందో ఆయనకి. అన్నాడు, అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు మోసపుచ్చను? హౌ ఫూలిష్ యు ఆర్. నేడు దినాల్లో కొంతమంది ఏం చెప్తున్నారు? విశ్వాసం ఒక్కటి సరిపోదు, ఫలానా స్థలానికి వెళ్ళాలి. విశ్వాసం ఒక్కటి సరిపోదు, ఫలానా రంగు బట్టలు వేసుకోవాలి. విశ్వాసం ఒక్కటి సరిపోదు, బంగారం తీసేయాలి. విశ్వాసం ఒక్కటి సరిపోదు, ఇలానే ఉండాలి. కొంతమంది ఇంకా ముందు చేసి విశ్వాసం ఒక్కటి సరిపోదు, బాప్తిస్మం కూడా తప్పనిసరి. బాప్తిస్మం తీసుకోవద్దని చెప్పట్ల, కానీ రక్షణకది మ్యాండేటరీ కాదు. రక్షణ పొందిన తర్వాత ఆజ్ఞ. కానీ బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. ఇలాగా ప్రజలు విశ్వాసం ఒక్కటే అంటే యేసు ప్రభు చేసింది సరిపోదు, నువ్వు కూడా ఏదో చేయాలి. ఇదెంత దైవ దూషణ అంటే యేసు ప్రభు చేసిన సిలువ కార్యమును డిమీన్ చేయటం. ఇక్కడ విశ్వాసము ప్లస్ క్రియలు కాదు, విశ్వాసము ప్లస్ ఇంకేదో కాదు, విశ్వాసము మాత్రమే. ఇంకోటి, ఎప్పుడైతే మన రక్షణ కేవలం విశ్వాసం ద్వారా అని అర్థమవుతుందో అప్పుడు మనకు నిశ్చయత ఉంటుంది. మనం విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇది పోయేది కాదు. కారణం, దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు. సోలా ఫిడే. మూడవది సోలా గ్రాటియా, కృపచేత మాత్రమే. వాళ్ళు ఏం బోధించారంటే, ఇగో మీరందరూ పాపులు, మేము కొంతమంది మంచోళ్ళం, కాబట్టి మీరు మా దగ్గరకు రండి, మేము ఆయన దగ్గరికి చెప్తాం. అంటే మేము స్పెషల్. నేడు దినాలు అనేక మంది చెప్తున్నారు, మేము స్పెషల్, మా దగ్గర రండి, మేము ప్రార్థన చేస్తాం, మా చర్చికి రండి, మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు, మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయి, మేము ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే అప్పులు పోతాయి, మేము ప్రార్థన చేస్తే. ఎవరు మనం ప్రార్థన చేయటం? మనుషుల ఘనత లేదు, కేవలం కృప మాత్రమే. వాళ్ళు ఏం బోధించారు? కృప కావాలి, కానీ మెరిట్ కూడా ఉండాలి. నీ మెరిట్ కావాలి. సంఘ సంస్కర్తలు ఏం బోధించారంటే మెరిట్ లేదు, మనమందరం పాపులమే. చాలాసార్లు మన భారతదేశంలో కొంతమంది అనుకుంటుంటారు, నేను మంచోడిని. ఎందుకు? నేను ఫలానా కులం. కొంతమంది అనుకుంటారు, నేను కొంచెం అంటే దేవుడు రక్షించుకున్నాడు, కానీ చిన్నప్పటి నుంచి మాది మంచి కుటుంబం, అందుకోసం రక్షించుకున్నాడా?
లేదు. మనమందరం పాపులమే. ఎవ్వరు నేను పాపుల్లో మంచి పాపిని అడుక్కునేదే మన అందరం. అడుక్కునే వాళ్ళు మంచి అడుక్కునేవాడు చెడ్డ అడుక్కునేవాడు ఏం లేదు. ఎవ్వరూ కాళ్ళు ఎత్తటానికి లేదు దేవుని దగ్గర. కొంతమంది ఎత్తుతున్నారు, మేము స్పెషల్, మాకు కొన్ని స్పెషల్ వరాలు ఉన్నాయి. మరి నాకెందుకు రావు, నీకు అక్కడికి ఎందుకు ఉన్నాయి? సోలా గ్రాటియా పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నాను దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నా. దేవుని కృప తప్ప నా జీవితంలో ఇంకొకటి లేదు. ఇది మనకు అర్థం కావాలి పిల్లలు. చాలాసార్లు సంఘములో కుటుంబంలో సమస్యలు ఎక్కడ అంటే నేను మంచి, వాళ్ళు సరిగా లేరు. ఇది కృప, మన సొంత ఏం లేదు దాంట్లో. ఇది అర్థమైతే మనలో దీనత్వం వస్తుంది. ఇది అర్థమైతే మనలో తగ్గించుకోవటం వస్తుంది. చాలా చోట్ల సమస్యలు ఎక్కడా ఇది అర్థం కావట్లా. నేను మంచోన్ని, సెల్ఫ్ రిలయన్స్. ఆ దినాల్లో వాళ్ళు ఏం బోధించారంటే కృప కావాలి, కానీ కృప ఒక్కడే సరిపోదు, నీ మెరిట్స్ కావాలి, నువ్వు భయభక్తులతో ఉండాలి. ఉండొద్దనట్లే, కానీ వాటి ద్వారా రక్షణ రాదు. మనం సత్క్రియలు చేయాలి, కానీ సత్క్రియల ద్వారా రక్షణ రాదు. రక్షణ పొందాం కాబట్టి సత్క్రియలు చేయాలి. ఎంతమందికి అన్నదానం చేస్తే పరలోకానికి పోతారు? చాలామంది అదే చెప్తుంటారా, వాళ్ళు ఎట్లా నరకానికి పోతారండి, వాళ్ళు ఎంతమందికి అన్నదానం చేశారు, ఎన్ని స్కూల్స్ పెట్టి. నిజమే, కానీ వాటి ద్వారా రక్షణ రాదు. రక్షణ పొందిన వ్యక్తి సత్క్రియలు చేస్తాడు, కానీ సత్క్రియల ద్వారా రక్షణ కేవలం కృప ద్వారా మాత్రమే. ప్రియులారా, ఇక్కడ కూర్చొని మనం అందరం రక్షణ పొందామనుకో, నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఎందుకు రక్షణ పొందలే? నీ తోబట్టువులు ఎందుకు రక్షణ పొందలే? వాళ్ళకంటే నువ్వు మంచి ఆలోచించావా? వాళ్ళకంటే ఎక్కువ రీజనింగ్ ఉందా నీ మైండ్లో? వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉందా నీకు? కాదు. ఇది దేవుని కృప, ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ దేవుని ఉచితమైనటువంటి వరం, దాంట్లో ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు. 3 విషయాలు చెప్పాను. సోలా స్క్రిప్చరా, లేఖనము మాత్రమే. ఈ లేఖనాన్ని ధ్యానించాలి, చదవాలి, ప్రేమించాలి, హృదయంలో దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. సోలా ఫిడే, విశ్వాసము చేత మాత్రమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు డబ్బు మూలంగా జీవించును కాదు. నీతిమంతుడు జ్ఞానం మూలంగా జీవించును కాదు. నీతిమంతుడు ఇంకేదో గవర్నమెంట్ మూలంగా జీవించును కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. దట్స్ ద ఓన్లీ థింగ్. మనం పోయిన వారం కూడా చూసుకున్నాం, విశ్వాసాన్ని కాపాడుకోవటం. విశ్వాసం అనేది స్టాటిక్ కాదు, డైనమిక్. వాళ్ళు అన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. విశ్వాసాన్ని కాపాడుకోవటం. 3వది సోలా గ్రాటియా, కృపచేత. దీంట్లో మన మెరిట్, మన మంచి ఏది కూడా లేదు. మనం పరలోకానికి వెళ్ళటానికి కారణాల్లో మన మంచితనం అనేది లేనే లేదు. అది కేవలం దేవుని కృప. పరలోకం గేటు దగ్గర మనల్ని ఆఫ్ చేసి, యాడికే వస్తున్నావు నువ్వు అంటే, ఓయ్ రోటరీ నగర్లో మాది పెద్ద సంఘం, జాయిన్ రిఫార్మ్డ్ చర్చ్ అంటే కుదురుతుందా? నేను చందా వేశాను కుదురుతుందా? కుదరదు. అది కేవలం విశ్వాసము ద్వారా, కృపచేతనే రక్షణ. 4వది సోలస్ క్రిస్టస్. వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభు అవసరమే, కానీ యేసు ప్రభుతో పాటు మరియమాత ఉండాలి. యేసు ప్రభుతో పాటు చనిపోయిన పరిశుద్ధులకు ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధుల్లో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ పరిశుద్ధుడు జంతువులకి పరిశుద్ధుడు, అంటే జంతువులు మంచిగా ఉండాలంటే ఆయనకు ప్రార్థన చేయాలి. వర్షాలు పడాలంటే ఈ పరిశుద్ధుడికి ప్రార్థన చేయాలి. ఇట్లాగా అంటే ఈ అన్యజనుల్లో ఉంటారు కదా, అగ్నిదేవత, వరుణ దేవత, అట్లాగా వీళ్ళు కూడా ఒక్కొక్క పరిశుద్ధి పనిచేశారు. వాళ్ళకి ప్రార్థనలు చేయాల. క్రీస్తు ప్రభు తప్ప మధ్యలో మధ్యవర్తి ఎవ్వరు కూడా లేరు.
ఈవెన్ నేటి దినాల్లో పాస్టర్లు కూడా ఏం చెప్తున్నారు, మీరు మా దగ్గరకు రండి, మేము మీ గురించి చెప్తాం. అది కూడా తప్పే. క్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరూ లేరు. క్రీస్తు ద్వారానే, ఆయనే మధ్యవర్తి దేవునికి. కొంతమంది ఏం చెప్తున్నారు, మేము అవతార పురుషులం. చాలామంది వచ్చారు. విలియం బ్రెన్హామ్ అని ఆయన 1909లో పుట్టి 1965లో చనిపోయాడు. ఆయన చనిపోయేప్పటికి 60 సంవత్సరాలు అవుతుంది. చిత్రం ఏంటంటే ఈ 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంతమంది ఖమ్మంలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో తిరుక్కుంటూ ఆ బ్రెన్హామ్ అనే ఆయన యేసు ప్రభు యొక్క మరొక రూపం అని ఇప్పుడు వాళ్ళు బోధిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అంటే ఏంటి, యేసు ప్రభువుకు మేము సమానం అని చెప్పేటువంటి వాళ్ళు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, యేసు ప్రభు లేఖనాలు ఎంత మంచియో మేము రాసే పుస్తకాలు కూడా అంతే మంచి. ప్రియులరా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు తప్ప మరి ఎటువైపు చూసినా మన ఆత్మీయ జీవితంలో మనం పతనమైపోతాం. ఏ మనిషి అయినా సరే, డోంట్ లుక్ ఎట్ ఎనీ మ్యాన్, రిమెంబర్ దట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్. దట్స్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ స్పెషల్. కొన్నిసార్లు దేవుడు తలాంతులు ఇచ్చు, కొన్నిసార్లు దేవుడు కాపాడు ఉండొచ్చు. కానీ మన కన్నులు మనుషుల మీద కాక దేవుని మీద మాత్రమే ఉండాలి. 4 విషయాలు మనం చూసాం. సోలా స్క్రిప్చరా, లేఖనము మాత్రమే మన జీవితం. యేసు ప్రభువు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న పనివానిని పోలి ఉన్నాడు. మన జీవితం ఈ వాక్యం అనే బండ మీద కట్టబడాల. అగో పలానాలు చెప్పారు, అమావాస్య రోజు ప్రార్థన అంట, ఆ రోజు ప్రార్థన చేస్తే మంచిదంట, 2 గంటలు చేస్తే మంచిదంట. అవన్నీ మనుషుల ఆచారాలు, ఇక్కడ లేవు, దీంట్లో లేవు. సోలా స్క్రిప్చరా. రెండవది, విశ్వాసము చేత మాత్రమే, క్రియల ద్వారా రక్షణ రాదు. మనం చేసే పనుల ద్వారా, మనం చేసే ఉపవాసము ద్వారా, మనం చేసేటువంటి క్రియల ద్వారా రక్షణ రాదు. రక్షణ ఉచితముగా విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. రక్షణ పొందిన తర్వాత క్రియలు చేయాలి. మూడవది, కృపచేత మాత్రమే. మనలో ఎవ్వడు అతిశయపడ వీలు లేదు. దేవుని కృప తప్ప మనుష్య మెరిట్, అర్హత లేదు. మన రక్షణ పొందటానికి మనలో ఎటువంటి అర్హత లేదు. అది కేవలం దేవుని కృప మాత్రమే. కారణం, బైబిల్ చెప్తుంది, మనమందరము పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించామా? రక్షణ పొందకముందు ఎంతమంది దేవుని ప్రేమించారు చెప్పండి. ఇక్కడ ఏం చేశామని బైబిల్ చెప్తుంది, మనం అసహ్యులమై దేవుణ్ణి ద్వేషిస్తూ వచ్చాం. దేవుడు అంటే మనకి ఇష్టం లేదు. రక్షణ పొందక మునుపు మనం భక్తిహీనం, మనం దుర్మార్గులం. మనసులో విరోధ భావం కలిగిన మనల్ని దేవుడు రక్షించాడంటే అది కృప తప్ప మన మంచితనం ఏముంది దాంట్లో? అసలు ఏమన్నా కనబడుతుందా? లేదు, కేవలం కృప. నాలుగవది, సోలస్ క్రిస్టస్, క్రీస్తు ప్రభు తప్ప ఇంకొక మధ్యవర్తి ఎవ్వరు కూడా లేరు. ఆయన ఒక్కడే దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును. ఆయన దేవాది దేవుడు నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మానవ రూపం ధరించుకున్నాడు, శరీరధారి అయ్యాడు. ఆయన శరీరధారి అయిన సత్యం ఇన్ఫినిట్లీ. ఇప్పుడు శరీరాన్ని వదిలేలే ఆయన. తిరిగి లేచిన తర్వాత అన్నాడు, ఇగో నా చేతులు, నా కాళ్ళు చూడండి అన్నాడు. చివరిది తర్వాత యాడ్ చేశారు ఈ 4వ వాటికి 5వది, సోలి డియో గ్లోరియా, దేవునికి మాత్రమే మహిమ. మనం ఏం చేసినా పిల్లరా, మనం మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు మీ వెలుగు ఇతరుల ఎదుట ప్రకాశింపనేది. మన క్రియలు చూచి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. చాలాసార్లు మన ఉద్దేశాలు ఏంటి? మనల్ని మహిమపరచాలి. మనం మంచి పాట పాడితే మనల్ని మహిమపరచాలి. మంచి వాక్యం చేస్తే అన్నా భలే చెప్పావు అనాలి.
మనుషులకు మహిమ రాకూడదు. నేటి దినాల్లో క్రైస్తవ ప్రపంచం ఏమైపోయింది చూస్తున్నాం. ఎక్కడ చూడు మనుషుల ఫోటోలు, మనుషుల కటౌట్లు, మనుషుల బ్యానర్లు. ఇప్పుడు ఇంకో 2 రోజులైతే క్యాలెండర్లు వస్తాయి. ఈ క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, వాళ్ళ మనవడి ఫోటో, మనవరాలి ఫోటో. ఎందుకయ్యా అంటే మనుషులు మేం కనపడాలి. దేవునికే మహిమ. ఎక్కడ? భోజనము చేసిన, పానము చేసిన. ఏదో పెద్ద పని చేస్తే దేవుని మహిమ కాదు. మనం చేసే ఉద్యోగంలో దేవునికి మహిమ, మనం రోజు చేసే పనిలో దేవునికి మహిమ, మన ఇంట్లో మన కుటుంబంలో దేవునికి మహిమ. భోజనము చేసినను, మనం గొడవ పెట్టుకున్నా అది అర్థం కావాలి మనకి. మనం గొడవ పెట్టుకుంటే దేవునికి మహిమ రాదు. కాబట్టి మనం దేవుని గొడవ పెట్టుకోవడానికి లేదు, అక్కడ ఛాన్స్ లేదు. దేవునికి మహిమ రావాలి అనేది మన కనుక మన జీవితం. పిల్లల ఇదేదో చరిత్ర చెప్పి ఆ దినాల్లో అట్లా జరిగిందంట, వాళ్ళంతా దుర్మార్గులు, అది కాదు నా ఉద్దేశం. మన ఆత్మీయ జీవితం ఇలా కట్టబడకపోతే పిల్లరా మన ఆత్మీయంగా ఎదగలేము. కనుక 5 సిద్ధాంతాలు. మొట్టమొదటిది లేఖనము మాత్రమే, రెండవది విశ్వాసము చేత మాత్రమే, మూడవది కృపచేత మాత్రమే, నాలుగవది క్రీస్తు వలన మాత్రమే, ఐదవది దేవునికి మాత్రమే మహిమ. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అక్టోబర్ నెల 31వ తారీఖున రిఫర్మేషన్ డే సందర్భంగా మేమంతా ప్రొటెస్టెంట్ సంఘము. ఈ ప్రొటెస్టెంట్ సంఘములో దేని నుంచి ప్రొటెస్ట్ చేశాం, ఎందుకు బయటకు వచ్చాం, ఎందుకు ఇలా మేము సంఘముగా కూడుకుంటున్నాం, మా ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది మేము కొంత చూస్తూ వచ్చాం. దీంట్లో కూడా అనేకమైన శాఖలు తెగలున్నాయి. కానీ బ్రాడ్గా ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ 5 విషయాల మీద కట్టబడి ఉంటుండగా వ్యక్తిగతంగా మా జీవితం, మా సంఘ జీవితం కూడా లేఖనం అనే పునాది మీద కట్టబట్టడానికి కృప చూపించండి. మనుషుల ఆచారాలు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేకపోతే వాళ్ళకి దర్శనం వచ్చింది, వీళ్ళకి దర్శనం వచ్చింది, వాళ్ళకి కల వచ్చింది, ప్రభా వీటి మీద కాకుండా మా జీవితాలు లేఖనం అనేటువంటి సత్యం మీద కట్టబట్టడానికి కృప చూపించండి. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా నీ వాక్య సత్యంలో మా జీవితాలు స్థిరపడటానికి కృప చూపించండి. రెండవది, మేము రక్షణ పొందింది ఇది క్రియల ద్వారా వచ్చిన రక్షణ కాదు, ఇది మా అర్హత చేత వచ్చిన రక్షణ కాదు, విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే మేము రక్షణ పొందాం. ఈ సత్యం ప్రభా మేము బ్రతికున్నంత కాలం దీన్ని పట్టుకొని జీవించటానికి, తద్వారా ఎక్కడ అతిశయము, ఎక్కడ గర్వము లేకుండా దీనులమై మేము భూమి మీద మా పాదాలు నిలబట్టడానికి సహాయం చేయండి. కేవలం యేసు ప్రభువారి వైపే మా కన్నులు ఉంచటానికి. మనుషులు మంచోళ్ళు ఉండొచ్చు, మంచి ఆత్మీయ నాయకులు ఉండొచ్చు, చాలా ఆత్మీయంగా నడిపించి ఉండొచ్చు, కానీ మా కన్నులు, మా దృష్టి మాత్రం యేసు ప్రభువారి మీదనే ఉండడానికి సహాయం చేయండి. అంతిమంగా మేము భోజనం చేసినా, పానం చేసినా, మాట్లాడినా, మేము పనులు చేసినా, కూర్చున్నా, లేచినా నీకు మహిమ రావటానికి సహాయం చేయమని, మనుష హద్దుబాటుల్లో, భాష హద్దుబాటుల్లో, ఆలోచన హద్దుబాటులో వెత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి మనము ప్రభు బలలో యోగ్యంగా పాల్గొనటానికి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం మన ఉదయాలు, మన జీవితాన్ని.